శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూ చేస్తున్న ఫ్లైఓవర్ డెవలప్మెంట్ కానీ ఎక్కడైతే అక్కడ ఉన్న పర్యావరణానికి కొంచెం దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయని ఏదైతే సేవ్ కేబీఆర్ అంటూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. సో మనతో మితాలి గారు ఉన్నారు. సో తన కామెంట్స్ ఏంది, ఒకవేళ గవర్నమెంట్ ఎటువంటి వీళ్ళ ప్రొటెక్షన్ కానీ వీళ్ళ నిరసనలను కానీ పట్టించుకోకుండా అక్కడ డెవలప్మెంట్ చేస్తూ పోతుంటే, అంటే పర్యావరణానికి దెబ్బతీస్తే వీళ్ళు గవర్నమెంట్ పట్ల ఏ విధమైన చర్యలు తీసుకుంటారో తెలుసుకుందాం. హాయ్. హలో. సో చెప్పండి, ఇప్పుడు గవర్నమెంట్ మీరు చేస్తున్న ఈ ప్రెస్ మీట్లు కానీ ప్రొటెస్టులు కానీ పట్టించుకోకుండా సో అలాగే డెవలప్మెంట్ చేస్తూ కేబీఆర్ పార్క్ని దెబ్బతీసే అవకాశాలు ఉంటే మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? అంటే ఇప్పుడు ఏమైందంటే ఆల్మోస్ట్ 70% చెట్లు కట్ చేసేసినారు ఆల్రెడీ. అది కూడా స్టే ఆర్డర్ ఉన్నా కూడా చేసేసినారు. మా మీద కేసెస్ పెట్టి మా వాలంటీర్స్ మీదనే కేసెస్ పెట్టి, ఎందుకంటే మేము ప్రొటెస్ట్ చేస్తున్నామని. మా ఒక రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి, మీరు ఏదో చేస్తున్నారు, మేమే మీకు తీసుకొచ్చినాం ఇక్కడ, మాకు మీరు కావాలి, కానీ మీరు మా కోసం ఏం చేస్తున్నారు అది మీరు చెప్పి చేస్తే అది బెటర్ ఉంటుంది. మీరు చెట్లు కట్ చేస్తున్నారు సరే, మళ్ళా దానికి వేరే డబుల్ చెట్లు ఎక్కడ కడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారు? హైదరాబాద్లోనే కావాలి మాకు హైవేలో వద్దు చెట్లు. మేము ఇక్కడ ఉంటాము, మేము ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటాం. అది లేకపోతే నేను రోజు హైవేకి వెళ్ళి నేను ఫ్రెష్ ఎయిర్ తీసుకోలేను. దానికోసం మీరు ఏం చేస్తున్నారు? డెవలప్మెంట్ చేయండి, మాకు కూడా డెవలప్మెంట్ కావాలి, మేము కూడా ఫ్యూచరే. కానీ ఆ డెవలప్మెంట్ చేసేటప్పుడు కూడా మాకు కొంచెం నేచర్ మేము కొంచెం చూసుకున్నట్టు ఏదో ఉండాలి. మేము రోజు బిల్డింగ్స్ చూసి బతకలేము. మాకు కావాలి చెట్లు, మాకు కావాలి పక్షులు, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. మీరు అది మొత్తం ఇగ్నోర్ చేసి అది చేసేస్తున్నారు. మేము క్వశ్చన్స్ అడిగితే మా మీదనే ఎఫ్ఐఆర్స్ వేస్తే అది కరెక్ట్ కాదు. అదే మాట. ఇప్పుడు ఫ్లైఓవర్స్ అనేటివి వస్తే ట్రాఫిక్ ఇష్యూ అనేది క్లియర్ అవుతుంది, ఎక్కడ ట్రాఫిక్ అనేది ఉండదు. సో ఓ టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది, అది కొంచెం మంచికే కదా. సో దాని విషయంలో మీరు ఎందుకు ఫ్లైఓవర్స్ వద్దు, డెవలప్మెంట్ అంటే చెట్లను నరికి వేయొద్దు అని చెప్తున్నారు? తీసివేసిన కొంతవరకే ఇస్తారు కదా అనేది మా క్వశ్చన్. అయితే ఒక ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి వేరే పాయింట్కి ఎండ్ అవుతుంది. దాని ముందు ఏముంది? దాని ముందు ఏం చేస్తున్నారు? అక్కడి వరకు ట్రాఫిక్ ఫ్లో ఈజీ అయిపోతుంది. దాని తర్వాత ఏమవుతుంది? దాని తర్వాత అది మీరు చెప్తలేరు. మీరు చెప్తున్నారు ఫ్రీ ఫ్లో అయిపోతుంది సరే, దాని తర్వాత ఏరియాస్ ఏంటి, దాని తర్వాత సిగ్నల్స్ ఏంటి, దాని తర్వాత ఉన్న ట్రాఫిక్ లేన్స్ నుంచి వస్తున్నారు ఆ వెహికల్స్ ఎక్కడ పోతాయి? అది మా క్వశ్చన్. దానికి ఇప్పుడు వరకు ఆన్సర్ దొరకలే మాకు. ఇప్పుడు నార్మల్గా హైడ్రా అంటూ కొంతమంది పేదవాళ్ళు ఇల్లు కూలగొట్టారు. సో ఇప్పుడు ఫ్లైఓవర్స్ అని పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. సో గవర్నమెంట్కి మీరు చెప్పాలి అనుకుంటే ఏం చెప్పుకుంటారు? అంటే స్ట్రాంగ్గా ఏమి ఇస్తారు గవర్నమెంట్ కామెంట్స్? మీరు డెవలప్మెంట్ చేయండి, మాకు డెవలప్మెంట్ కావాలి, కానీ ఆ డెవలప్మెంట్ ఇంకా బెటర్ అవుతుంది ఎప్పుడు మనం నేచర్ని కూడా ప్రొటెక్ట్ చేస్తే. ఎందుకంటే మనం నేచర్ని ప్రొటెక్ట్ చేస్తలేదు, నేచర్ మనని ప్రొటెక్ట్ చేస్తుంది. ఫ్లడ్స్ వచ్చినా హైదరాబాద్లో ఎన్నిసార్లు ఫ్లడ్స్ వచ్చినాయి, కానీ మొత్తం వాటర్ పోతుంది, వాటర్ రిజర్వాయర్స్లో పోతాయి. అవి ఎక్కడున్నాయి? కేబీఆర్లో ఉన్నాయి. అవన్నీ తీసుకుంటే చెట్లు వాటర్ ప్రిజర్వ్ చేస్తారు. అది లేకపోతే మన హైదరాబాద్ కూడా ఫ్లడ్లో వస్తుంది. బట్ ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ ఇస్ ఇన్ ద మిడిల్, దేర్ ఇస్ నో సీ అరౌండ్ అస్, కానీ కూడా మనకు ఫ్లడ్స్ వస్తున్నాయి. ఎందుకు? దాని మీద మనం వర్క్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లైఓవర్స్ పాసెస్ అవి వస్తూనే ఉంటాయి. మన దగ్గర ఆల్రెడీ మోర్ దాన్ 100 ఉన్నాయి, కానీ దాని బెటర్మెంట్ ఏమైంది? మన దగ్గర రిపోర్ట్స్ అవి ట్రాఫిక్ తక్కువ చేసినాయి అని వచ్చినా మీరు చెప్తారు మేము ఇక్కడ నుంచి కాదు అవన్నీ. నేను 23 years నుంచి హైదరాబాద్ ఉన్నా, కానీ ద పాయింట్ బీయింగ్ ఇస్ ఇఫ్ హైదరాబాదీస్ డోంట్ కమ్ అవుట్ టుగెదర్ నౌ, గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయాలో అది చేస్తూనే ఉంటుంది, మనం కూర్చొని చూడాలి అంతే, ఇంకేం చేయలేం మనం. ఓకే, అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ కేబీఆర్ సరౌండింగ్స్లో కానీ చాలా చెట్లను కొట్టేసినారు డెవలప్మెంట్ పేరుతో. కొన్ని పర్యావరణ లైక్ జవహర్ నగర్ అక్కడ చూసే పెద్ద డంప్ యార్డే ఉంది. సో నార్మల్గా అక్కడ ఉన్న కొంతమంది రోగాల పాలైపోతున్నారు, వాళ్ళకి హెల్త్ పరంగా దెబ్బతీస్తున్నారు. సో వాటి గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? వై ఓన్లీ యూ చూస్ కేబీఆర్ పార్క్? కేబీఆర్ పార్క్ని చూస్ చేయడం రీజన్ ఏంటంటే ఈ ఫైట్ లాస్ట్ 10 years నుంచి అయితేనే ఉంది. మాకు స్టేజ్ వస్తున్నాయి, వాళ్ళు చేస్తున్నారు. నేను దీనిలో 3-4 months నుంచే ఉన్నా. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు మేక్ షూర్ దట్ హైదరాబాద్ ఈజ్ అ బెటర్ ప్లేస్ టు లివ్. వాట్ ఎవర్ ఐ కెన్ డూ, ఐఎమ్ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ ఇట్. అలాను.
ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు కేబీఆర్ దగ్గర నార్మల్గా అందరూ వెహికల్స్లో కాకుండా బస్లో వెళ్తే ట్రాఫిక్ అనేది క్లియర్ ఉంటుంది. బస్సులో వెళ్తే ఇప్పుడు నార్మల్గా అందరూ ఇంట్రెస్ట్ చూపించారు కదా బస్సులో వెళ్ళడానికి. కొంతమంది కార్స్ ఉంటాయి, కొంతమంది బైక్స్ ఉంటాయి. సో ఏదైతే గవర్నమెంట్ తీసుకొస్తున్న ఫ్లైఓవర్ ఉండకుండా అక్కడ ట్రాఫిక్ రిజాల్వ్ కావాలంటే బస్సులో ట్రావెల్ చేయండి అని చెప్తున్నారు. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? బస్సెస్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ముంబై చెప్తా, పెద్ద ఏ సెలబ్రిటీ అయినా ఆయనకి సౌత్ బాంబే నుంచి నార్త్ బాంబే వెళ్ళాలంటే లోకల్ తీసుకుతాడు. ఎందుకు? ట్రాఫిక్ ఉందని. ఇక్కడ కూడా మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ప్రమోట్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మంచిగా చేసి పబ్లిక్ బస్ స్టాప్స్ని సేవ్ చేసి ఉమెన్ కోసం ఎవరు వాడరు? నేను 10 రూపీస్ నుంచి 10 రూపీస్ ఇచ్చి ఓల్డ్ సిటీకి బంజారా వచ్చేస్తానంటే నేను రోజు వెళ్తాను. అంటే యాక్చువల్లీ మీకు ఫ్రీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఫ్లైఓవర్ కడుతున్నారు, టైం సేవ్ అవుతుంది, ట్రాఫిక్ అనేది ఉండదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు కేబీఆర్ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే కొంతమంది బడాబాబులు కానీ పొలిటికల్ లీడర్స్ కానీ సో హై కేటగిరీ ఉన్న వాళ్ళు, అంటే కేటగిరీ నాట్ అట్లా కాదు కానీ రిచ్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళని సేవ్ చేయడానికి, వాళ్ళని పోషించడానికి గవర్నమెంట్ ఈ డిసిజన్ తీసుకుందా, లేకపోతే నిజంగా డెవలప్మెంట్ చేయడానికి తీసుకుందా? ఇది మేము అనుకుంటుంది ఇది ప్రాజెక్ట్ ఫెయిల్ ప్రాజెక్ట్. ఎందుకంటే మొత్తం లాస్ట్కి అన్ని ట్రాఫిక్ వెళ్ళి ఒక జాగానే ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు నేను ఏది చెప్పలేను అది రిచ్ కేటగిరీ కోసం చేస్తున్నారా ఏదో. కానీ ఇఫ్ ఇట్ వాజ్ అ రియల్ డెవలప్మెంట్ అది బంజారా హిల్స్ వదిలేసి ఓల్డ్ సిటీలో అవుతుండే. ఓల్డ్ సిటీలో డెవలప్మెంట్ కావాలి, కానీ ఓల్డ్ సిటీలో ఏం డెవలప్మెంట్ లేదు. సో ఇది మితాలి గారు మాట్లాడిన కామెంట్స్. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వ్యూహం మీడియా.